బయటికి పంపించాలంటేనే భయము. మగ పిల్లలేమో చెడు స్నేహాలు బట్టి చెడు అలవాట్లు, తర్వాత ఈ డ్రగ్స్ ఇవన్నీ కూడా మరి తీసుకోవడము, త్రాగుడు, మరి చెడ్డ పిల్లలతో స్నేహాలు చేయడం వల్ల వచ్చే అనర్థాలు ఎన్నో మన కుటుంబాల్లో మన పిల్లల్లో మనం చూస్తూ ఉంటాము. అయితే సాతాను లోకాకర్షణలతో, ముఖ్యంగా సెల్ ఫోన్లతో మన పిల్లల జీవితాలను చాలా చాలా ప్రభావం చేస్తుంది. దానికి అడిక్ట్ అయిపోయి బయటికి రాలేకపోతున్నారు. స్కూల్ నుంచి రాగానే, కాలేజ్ నుంచి రాగానే ఫస్ట్ పట్టుకునేది అదే, గంటలు కొలది చూస్తూ ఉంటారు. అందుకే తల్లిదండ్రులుగా మనం దాన్ని మానిటర్ చేయాలి. వాళ్ళు ఏం చూస్తున్నారు, ఎంతసేపు చూస్తున్నారు, చదువుపైన మాత్రం కాన్సన్ట్రేషన్ ఉంది, ఆ విషయంలో మనం వాళ్ళని కొంచెం కంట్రోల్ చేసుకుంటే అప్పుడు వాళ్ళు ఆత్మీయంగాను భౌతికంగా కూడా బాగుపడేదానికి పరిస్థితులు ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు పరిస్థితులు మనం చేరిపోయినట్టుగా అనిపిస్తాయి. మరి అటువంటి సందర్భాలు మనం ఏం చేయలేం కానీ ప్రభువుకి అప్పగించాలి. ఇప్పుడు ఐగుప్తులో వాళ్ళు ఉన్నప్పుడు మగపిల్లలందరినీ నదిలో పడేసి చంపేయాలా అని ఫరో రాజు ఆజ్ఞాపించాడు కదా. అంటే మరణ శాసనం వారిపై వ్రాయబడిన దినాల్లో ఎక్కువ తనకు 3వ కుమారుడైన మోషేకు జన్మించింది. కానీ వాడిని నదిలో పారేయడానికి ఇష్టపడక, రాజాజ్ఞకు భయపడక 3 నెలలు తల్లిదండ్రులు ఇద్దరు కూడా రహస్యంగా దాచారని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23, 24 వచనాలు మనం చదువుతాం. ఆ 3 నెలలైనా దాయడం అంటే ఎంతో కష్టం కదా. హెబ్రీయులైనా ఒకవేళ కంప్లైంట్ చేయొచ్చు, ఎందుకంటే మా పిల్లలు కూడా వేసాం కదా, మరి నీ కొడుకుని మాత్రం ఎట్టు దాచిపెట్టుకుంటాం, మేము రాజుకు కంప్లైంట్ చేస్తామని చెప్పే పరిస్థితి కూడా ఉంటుంది. మరి ఎలా దాచిందో తెలియదు కానీ మరి దేవునికి తెలియాలి. దినాలన్నింటిలో బహుశామే మరి ఎంత ప్రార్థన చేసి ఉంటుందో, ఎన్ని దేవుని వాగ్దానాలు క్లెయిమ్ చేసుకుంటాడో. పిల్లల్ని దేవుడు ఎందుకు ఇస్తాడు? చెప్పుకోవడానికి కాదు కదా. ఒకవేళ వేరే మరణం వస్తే మన చేతుల మీదుగా అది జరగకపోయినప్పుడు అది దేవుడు తీసుకున్నాడులే అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ చేతులారా అయితే మరి చంపుకోవడం అనేది దేవుని యొక్క ఉద్దేశము కాదు. నాకు అబార్షన్స్ అయినా ఏదైనా అది దేవుని వాక్యానుసారమైంది కాదు గనక మరి దేవుడు ఇచ్చిన దాన్ని మరి ఉంచుకోవాలా, దాన్ని మరి రక్షించుకోవాలా, దాన్ని పెంచి పెద్ద చేయాలా, ఆ పిల్ల ప్రభు కొరకే ఆయనకు బహుమానంగా లేకపోతే వరంగా ఇచ్చేసేయాలి. అయితే ఇక్కడ ఈ పిల్లల మీద ఐగుప్తులో ఉన్న మగ పిల్లల మీద మరణ శాసనం ఒకటి వ్రాయబడింది కదా. అలాగే మన కూడా పెద్దలైనా పిల్లలైనా మనందరి మీద ఒక శాసనం, పాపం చేయవాడు మరణం నందును అనే స్కేల్ 18:4 వ్రాయబడింది. కనుక ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదో వారందరూ ఈ మరణ శాసనం క్రిందే ఉన్నారు. రోమా 6:23 ప్రకారం కూడా పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృప మన ప్రభు అయిన క్రీస్తు చేసినందుకు నిత్య జీవం. జీతం అంటే కష్టం చేసి సంపాదించుకుంటాం కదా, అయితే వరం అనేది ఉచితంగా వచ్చేది. కనుక మనమేమో కష్టపడి పాపం చేసి నిత్య మరణాన్ని, రెండవ మరణాన్ని, అగ్నిగంధకాలతో మండే గుండాన్ని సంపాదించుకుంటుంటే దేవుడేమో ఉచితమైన కృప అనే వరాన్ని ప్రభువైన క్రీస్తు చేసినందుకు మనకు నిత్య జీవాన్ని దయచేస్తున్నాడు. కనుక ఇది ఉచితం గనక మనము థ్యాంక్స్ చెప్పి తీసుకోవడం. ఎవరన్నా మనకు బహుమానం ఇస్తే ఏం చేస్తాము? థ్యాంక్స్ అండి అని చెప్పి దాన్ని తీసుకుంటాం కదా. అలాగే ప్రభు ఇచ్చే ఉచితమైన రక్షణ లేకపోతే పాపక్షమాపణ మనం కూడా ప్రభుకు వందనాలు చెప్పి, ప్రభు నా కొరకు సిలువలో మరణించి నా పాప శిక్షను మీరు తీసుకొని నాకు అనుగ్రహించిన నిత్య జీవ వరాన్ని బట్టి ఉచితంగా దీన్ని చేస్తున్నందుకు మీకు వందనాలు అని చెప్పి ప్రభు వందనాలు చెప్పాలి. కనుక ఒకవేళ రక్షించబడిన వాళ్ళమైతే రోజు దాన్ని బట్టి కూడా దేవుని స్తుతించాలి. అది చాలా చాలా ప్రాముఖ్యమైనది. వేరే మిగతా ఆశీర్వాదాలన్నిటికంటే అఫ్ కోర్స్ మనకి ఈరోజు జీవం ఇచ్చాడు దేవుడు. నేను ఒక బ్రదర్ చెప్తున్నాడు, దేవుడు దేనికి స్తుతించాలా అంటే, ఏదైనా కష్టం ఉందనుకో మనం దేవుని స్తుతించాం. ఈరోజు నా మనసు ఏం బాగాలేదు, నా పిల్లోడికి బాగాలేదు, తనకు నేను దేవుని స్తుతించను, ఏదో పాట అయితే పడతాను కానీ ఆరాధన చేయను,
అని చెప్పి మరి మూడిగా కూర్చుంటాం. అయితే మీకు అందరికి కళ్ళు ఉన్నాయా, చూస్తున్నారా నన్ను అంటే అందరూ చూస్తున్నారు కనుక దాన్ని బట్టి కూడా దేవుని స్థితించి. అందరికి చెవులు ఉన్నాయా, నేను చెప్పేది వినబడుతుందా అంటే అందరికి చెవులు ఉన్నాయి కదా, వినికిడి ఉంది కదా, దాన్ని బట్టి కూడా దేవుని స్థితించవచ్చు. కనుక మన భౌతిక శరీరాన్ని బట్టి కూడా దేవుణ్ణి మనము దేవుడిచ్చిన దైవాన్ని బట్టి వందనాలు చెల్లించవచ్చు. కొన్నిసార్లు మనము సబ్బు రాసుకుందాం అనుకో ముఖానికి, అసలు ఎక్కడుందో తడుముకుంటాం, లేకపోతే మగ్గ ఎక్కడుందో తడుముకుంటాం. అలాంటప్పుడు అనుకుంటా నేను, నిజంగా గుడ్డోళ్ళకి ఎంత కష్టం కదా. మనకైతే దేవుడు అన్ని అవయవాలు సక్రమంగా ఇచ్చి ఎంత చక్కగా మనము మన పనులు మనం చేసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు అని చెప్పి మరి దేవునికి వెంటనే వందనాలు చెప్తా. ఒకవేళ స్నానం చేసినా కూడా స్నానం చేయడానికైనా శక్తి ఇచ్చావు ప్రభు, అందరిని బట్టి నీకు వందనాలంట. మన శరీరాల్లో ఉండే బలహీనతలను బట్టి వయసు అయిపోయే కొద్దీ ఆ పని చేసుకోవడానికి కూడా మరి చేతగాని పరిస్థితులు రాకుండా చేసి మన పని మనం చేసుకునేటట్టుగా దేవుడు సహాయం చేసినందుకే కూడా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఉదయం వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడా, నేను తల వెంట్రుకలు వరకు నేను చంకన పెట్టుకుంటాను నిన్నని దేవుడు చెప్పినమాట. ఎంతైనా వాస్తవం. యొక్కవేదు తన కుమారుని బహుశ ఎంతో ప్రార్థనతో ఆ 3 నెలలు ఎంతో యాంగ్షియస్ గా, ఎంతో మరి ఆందోళన వస్తుంది. అయితే ఫిలిప్ 4:6 ప్రకారము ఈ విషయంలోనూ ఆందోళన చెందకుండా కృతజ్ఞతాపూర్వకంగా మీ వాళ్ళ దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మీ హృదయములకు తలంపులకు ఉంటుందని దేవుని వాక్యం చెప్తుంది కదా. కనుక నెమ్మదితో మరి ఆమె అంటే ఆమె నెమ్మదితో ఉందని కూడా చెప్పలేము. ఒకవేళ ఆందోళన ఉండొచ్చు, రేపు ఏం జరుగుతుందో, నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో, ఒకవేళ ఎవరైనా బాటిల్ ఇటు వస్తే మరి చూస్తే బిడ్డని తీసుకెళ్ళిపోతారేమో అని ఆందోళన ఒకవైపు ఉంటది. అదే సమయంలో ఆమెకు మరి దేవుని వాగ్దానాల మీద నమ్మకం కూడా ఉండొచ్చు. అదే విశ్వాసమైన మన పరిస్థితి కూడా. కొన్నిసార్లు ఆందోళనకరమైన పరిస్థితులు ఉంటాయి, టెన్షన్ ఉంటది, కానీ అదే సమయంలో దేవా నువ్వు సహాయం చేస్తావయ్యా, నా కుమారుని కాపాడుతావయ్యా, నా బిడ్డ చెడిపోయి రకరకాల చెడాలు వాటిలోనే పోయినాడు, అయినా వాడిని కూడా మార్చడానికి శక్తిమంతులు అయ్యా అని చెప్పేసి లోకంలో ఐగుప్తులో కలిసిపోతున్నాడయ్యా, మరి మరణ శాసనం కింద ఉన్నాడయ్యా మరి అని చెప్పి మనం ప్రార్థన చేయొచ్చు. అంతేకాదు కొన్నిసార్లు పదే పదే హెచ్చరించినా కూడా పిల్లలు వినకపోతే ఒక వచనం ఉంటది సామెతల్లో, ఎన్నిసార్లు గర్దించినా లోపడిన వాడు హఠాత్తుగా తిరుగు లేకుండా మరణిస్తుంది. అటువంటి మరణం కింద ఆ పిల్లలు ఉంటారు కొన్నిసార్లు, కంటిన్యూస్ గా తిరుగుబాటు చేసే పిల్లలు. కానీ అలాంటి వాళ్ళని కూడా దేవుడు ఆ శిక్షను కూడా రివర్స్ చేసేదానికి ఆయన శక్తిమంతుడు కనుక క్షమించడానికి సిద్ధమైన మనసు కలవాడు. వాళ్ళకి అటువంటి మారు మనసునిచ్చి వాళ్ళు దేవుని దగ్గర పశ్చాత్తాపడి జీవితాన్ని దేవుని వైపు తిప్పుకునేటట్టుగా కూడా భారంతో ప్రార్థన చేయొచ్చు. నీ భారం యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకోను అనే వాగ్దానాన్ని ఒకవేళ ఆమె చెప్పినేమో. మనకు కూడా పాత నిబంధన కాదు, క్రొత్త నిబంధనలో కూడా అనేక వాగ్దానాలు ఉన్నాయి, వాటిని చేపట్టాలి. 1 పేతురు 5:7 నేను మిమ్మల్ని గురించి చింతించున్నాను, మీ చింత యావత్తు నా మీద వేయండి అని. కనుక ఒకవేళ మనం ఏదో బరువు మోస్తున్నాము, ఇంకొకరు వచ్చి మరి ఆ బరువు లేకపోతే ఆ సూట్ కేసుని మోస్తాలే అని వాళ్ళు తీసుకున్నారనుకో, అప్పుడు మనకి ఎంత తేలిగ్గా ఉంటది. కనుక అలా ప్రభు నువ్వెందుకు చింత చేస్తావు, నువ్వెందుకు భారం మోస్తావు, నా మీద వేసేసి నిశ్చింతగా ఉండు, నేను చూసుకుంటానని ప్రభు అంటాడు. కానీ చాలా సార్లు ప్రభుకి అప్పగించినట్టే ఉంటాం, ఇంకా భారాన్ని మనమే మోస్తాం. కనుక మనకు ఎంతో ఆందోళన, నెమ్మది లేని పరిస్థితి. అయితే ప్రార్థన చేయాలి, పూర్తిగా ప్రభుకి ఆ పరిస్థితిని అప్పగించేయాలి. యొక్కవేదు ప్రార్థనాపూర్వకంగా ఒక బుట్టను కూడా అల్లింది. అది నైల్ నదిలోనే పెరిగే జమ్ముతో అల్లింది. అది మొసళ్ళకు ఆ జమ్ము అంటే భయం అంట, కనుక మొసళ్ళ నుండి కూడా కాపాడుతుంది. ఆ సముద్రం ఆ నైల్ నదిలో ఎన్నో మొసళ్ళు ఉంటాయి కదా, అంటే వాటి నుండి నా బిడ్డ కాపాడబడాలి. నేను బిడ్డను చంపుకోను, నదిలో పారేయను. కనుక ఆమె జ్ఞానంతో ఈ పనులు చేస్తుంది అనమాట, దైవికమైన జ్ఞానాన్ని పొందుకుంది. అందుకే మన బిడ్డలు
మంచి విషయంలో కూడా దైవికమైన జ్ఞానాన్ని మనం దేవుని అడుక్కోవాలి. నైల్ నదిలో రాజు చెప్పినట్లు ఆ బిడ్డను వేయలేదు కానీ ఒడ్డున జమ్ములో పెట్టింది. ఆ బుట్టాలి ఆ బుట్టలో బిడ్డను పెట్టి జమ్ములో పెట్టి నుంచి మిరియాలను కూడా చూస్తుండమ్మా తమ్ముడికి ఏమవుతుందని కాలు పెట్టి మీ పిల్లల కొరకు జ్ఞానయుక్తంగా వారిని ఎలా కాపాడాలో పెంచాలో శత్రువు వారిని చంపకుండా ఎలా కాపాడుకోవాలో జ్ఞానం ఇమ్మని ప్రార్థించండి. దేవుడు ఇస్తాడు. పిల్లలను ఈ దుష్టలోకం నుండి ప్రత్యేకంగా కాపాడుకోవడం అనే దానికి దేవుని జ్ఞానము మనకి తగిన అవసరం. ఎఫెసీ 6:4 తండ్రులారా లేక తల్లులారా మీ పిల్లల కోపం రేప ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. అంటే వారి ప్రకారం శిక్షిస్తూ బోధిస్తూ పెంచాలన్నమాట. దానికి మా అమ్మే మంచి ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. అన్నిటి వాక్యం కోట్ చేస్తుంది. వాక్యంలో ఎలా ఉంది, మనం ఇలా వేసుకోకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ప్రత్యేకంగా ఉండాలి, మనం దేవుని బిడ్డలము అని చెప్పి చిన్న తప్పు చేసిన శిక్షించేది. మరి ఇప్పుడు బోధిస్తూ దేవుని వాక్యంలో ప్రార్థన పూర్వకంగా కన్నీళ్లతో మా కొరకు ప్రార్థన చేస్తుంటే వాక్యం తమాషాగా ఉండేది. చిన్న ఎందుకు మనం అన్ని విషయాల్లో మమ్మీ మాట వింటున్నాం కదా, అయినా మమ్మీ ఎందుకు ఇలా ఏడుస్తుంది అని చెప్పి మేము ఆశ్చర్యపోయేవాళ్ళం. కానీ ఆమె కన్నీళ్ళు ప్రార్థన మా నాన్నగారు రాత్రంతా నిలువు మోకాలు వేసి ప్రార్థన చేస్తాం. కనుక ఆ రీతిగా వాళ్ళు పెంచారు గనక ఇప్పుడు మరి ఇతరులకు మరి కొంతైనా దేవుని వాక్యం చెప్పి దానికి లేక మా జీవితాల్లో కూడా ఆ వాక్య ప్రకారం నడుచుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. కనుక మనం ఆశీర్వదించబడి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలనే కదా ప్రభు మనల్ని రక్షించుకుంటుంది. కనుక మనము మన కుటుంబాలు లోకానికి ఆశీర్వాదంగా జనులకు వెలుగా ఉండాలనే దేవుడు కోరుతున్నాడు. ఎందుకు ఎక్కువ మీద అలా పెంచగలిగిందంటే ఆ బిడ్డ పుట్టగానే వాడు ఎందుకు పుట్టాడో, దేవుడు ఆ బిడ్డను ఎందుకు ఇచ్చాడో అది ఆమె ఎరిగింది. నాయకత్వానికి తగిన కుమారుడిగా జరిగింది. ఎక్సడస్ 2nd చాప్టర్ లో నిర్మాణం 2వ అధ్యాయంలో బిడ్డ పుట్టగానే ప్రాపర్ చెల్లని చూసిందంట. చూసారంట తల్లిదండ్రులు. అంటే దేనికి ప్రాపర్, దేనికి తగిన వాడు నాయకత్వానికి. అంటే బానిసత్వం నుంచి ఇస్రాయల్ను 430 సంవత్సరాల తర్వాత పంపిస్తాను, ఒక నాయకుడిని పంపిస్తానని చెప్పాడు కదా. మనకు వీడే నాయకుడు అని చెప్పి తల్లిదండ్రులకి అనిపించిందంట. కనుక బిడ్డ పుట్టగానే మరి చూడాల, ఈ బిడ్డను ఎందుకు ఇచ్చావు, ఏం చదువు చదివించాలి, లేకుంటే దేవుని కొరకే సిద్ధపరచాలా, లేక దేని కొరకు సిద్ధం చేయమని చెప్పి ప్రభుని తప్పకుండా అడగాల. అప్పుడు ఆయన మీకు బయలుపరుస్తాడు. ఆ రీతిగా మనం ఆ బిడ్డల్ని ప్రభు కొరకు పెంచినప్పుడు మరి మనకు ఆశీర్వాదమే, లోకానికి ఆశీర్వాదమే, సంఘానికి ఆశీర్వాదమే. మరి ఆ రీతిగా బిడ్డలు పెరగలుగుతారు. కనుక అలాగే పెంచింది నాయకత్వానికి తగిన కుమారుడు అని వాళ్ళకి దేవుడు గ్రహింపు ఇవ్వగా అలాగే వాళ్ళు కాపాడి పెంచారు. ఒకసారి దాదాపు మరణపు అంచుల వరకు వెళ్ళినా కూడా తన జ్ఞానాన్ని బట్టి రాజు యొక్క కుమార్తె ఎక్కడికి స్నానానికి వస్తుందో అక్కడ తనకు దగ్గరగా పెట్టింది. ఆమె ప్రార్థన మరి కాపాడగలిగితే ఆమె ఒక్కతే కాపాడగలదు. ఎందుకంటే వాళ్ళ ఆయన్ని ఎదిరించి ఆ బిడ్డ హెబ్రీలో పిల్లోడని తెలిసినా కూడా కాపాడగలదు అన్న ఆ ఇన్స్టింక్ట్ దేవుడు ఆమెలో పెట్టాడేమో, ఆ జ్ఞానం ఆమెకి ఇచ్చాడేమో. కనుక దేవుడు ఆ రీతిగా ఆమెను నడిపించినప్పుడు ఆమె ప్రార్థన పూర్వకంగా దైవిక జ్ఞానంతో పనిచేసి ఫరో కుమార్తె ఆ బిడ్డను తీసుకునేటట్టుగా మరి పరిస్థితి కల్పించింది. మరి దేవుడు కల్పించాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దైవిక జ్ఞానాన్ని అనుసరించి ఆ బిడ్డను పెంచుతుంది కదా, దాచిపెట్టింది కదా, ఇప్పుడు పారేయకుండా నైల్ నది ఒడ్డులో పెట్టింది కదా. కనుక ఆ ఫరో కుమార్తె కూడా జాలి పుట్టేటట్టుగా దేవుడు ఆ సమయానికి వాడు ఏడ్చేటట్టుగా మోషే దివ్య సుందరుడు అని రాశాడు. కనుక చక్కటి ఏడుస్తూ ఉంటే ఏ తల్లికైనా లేకపోతే ఏ స్త్రీకైనా మరి జాలి పుడుతుంది కదా. కనుక మరి దానికి తోడు మీరు వచ్చి ఈ బిడ్డను పెంచడానికి నీకు ఒక హెబ్రీ దాదిని తీసుకొని వచ్చేదా అని చెప్పినప్పుడు వెంటనే ఆమె వెళ్ళు అనేది. ఆ బిడ్డ వెళ్ళి వాళ్ళ అమ్మనే తీసుకొస్తే ఆ బిడ్డకు పాలిచ్చి నా కొరకు పెంచమని ఆమె చెప్పింది. కానీ రెండవసారి
అంటే ఒకసారి మరి ఆ నైల్ అందులో పెట్టినప్పుడు ఎవరైనా తోసేయచ్చు, ఆ మరణాన్ని తప్పించుకున్నారు. ఇప్పుడు రెండవసారి ఆమెకు అంటే జీవాన్ని ఇచ్చినట్టుగానే అయిపోయింది కదా మోషే. తన కుమారుడికి మరి దైవ సంకల్పాలను చూపించే ఛాన్స్ ఆమెకి లభించింది. మరి మనకు పిల్లని ఇచ్చినప్పుడు మనము ఏ ఉద్దేశంతో పెంచుతున్నాం, ఎవరి కొరకు పెంచుతున్నాం, దేని కొరకు పెంచుతున్నాం. కొన్నిసార్లు చదువు 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 నువ్వు డాక్టర్ అయిపోవాలా, ఇంజనీర్ అయిపోవాలా, లేకపోతే సైంటిస్ట్ అయిపోవాలా, ఇదైపోవాలా అదైపోవాలని దాని గురించిన శ్రద్ధ, లేకపోతే తిను 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 అని కుక్కి కుక్కి వాళ్ళకు శారీరకంగా దినాలు పెడుతుంటారు. ఆత్మీయంగా ఏమన్నా ఇస్తున్నావా? మరి రోజుకు ఒక అధ్యాయం అన్న చదువుకో, లేక ఈ వచనాలు కంటొస్తుంది, లేక ఈ పాటలు నేర్చుకో, లేకపోతే సండే స్కూల్ క్రమంగా వెళ్ళు, కంఠత్వాక్యం ఏమి ఇచ్చారు అది నాకు అప్పచెప్పు చూద్దాం. ఇలాగూ ఆత్మీయంగా పెంచాలి. కుటుంబ ప్రార్థన చేసుకోవడం, ఇవన్నీ కూడా మరి భక్ష్యం గారు ఆదరించి మనకు ఆ ప్యాటర్న్ నేర్పించారు. మనం అలాగో మరి చేసినప్పుడు మరి మన పిల్లలు ఆశీర్వాదకరంగా పెరుగుతారు. కొన్నిసార్లు అమ్మ పెంచిన తీరులో మా అక్క చెల్లెలు వాళ్ళ పిల్లలు మరి వాళ్ళ పిల్లల్ని పెంచుకోవడం చూడనప్పుడు బాధ అనిపిస్తుంది, చాలా చాలా బాధ అనిపిస్తుంది. నా నోరు ఊరుకోక ఇలా ఎందుకు చేస్తున్నారు, పొద్దున్న లేసి ఎందుకు బైబిల్ చదువుకోరు, ఎందుకు ప్రార్థన చేసుకోరు అని కానీ అడిగామనుకో వాళ్ళ తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు. మా పిల్లలు నువ్వెందుకు కరెక్ట్ చేస్తున్నావు అంటారు. మంచిగా చేస్తున్నారు కదా, చెప్పిన మాట వినండి అని పిల్లలు నేర్పించే బదులు వాళ్ళు ఎదురుగానే వెళ్ళి మనల్ని ఎదిరించి మాట్లాడితే పిల్లలు కూడా అదే పందాల్లో నడుచుకుంటారు. కనుక నష్టం ఎవరికి? వాళ్ళకు వాళ్ళ పిల్లలకి. కానీ చాలా సార్లు అర్థం చేసుకోరు. కనుక మీరు కూడా ఎవరైనా కరెక్ట్ చేస్తుంటే ఎంకరేజ్ చేయండి. మా అమ్మ అయితే స్కూల్ టీచర్ల దగ్గరకు వచ్చి మా పిల్లలు బాగా కొట్టండి, మంచిగా నేర్పించండి అని చెప్పి సండే స్కూల్ టీచర్లు కూడా అలాగే చెప్పారు. ఇదేం తల్లి ఇలా చెప్తుంది, పిల్లలు కొట్టండి అంటదేంటి, క్రమశిక్షణ చేయండి అంటదేంటి అని చెప్పి మేము తిట్టుకునే వాళ్ళం మా అమ్మని. ఒకవేళ మేము ఎవరితోన్నా బయట పోట్లాడి వాళ్ళని కొట్టాము, లేకపోతే వాళ్ళు మమ్మల్ని కొట్టినా కూడా ఇంటికి వచ్చి మమ్మీ వాళ్ళు కొట్టారు నన్ను అని చెప్తే నువ్వేమనంది, వాళ్ళు కొట్టారా అని చెప్పి పిలిపించి ముందు మా అమ్మ ఏం చేసిందో చెప్పమ్మా, నేను కొట్టిందా పిల్ల ముందు అని చెప్పి వాళ్ళ ముందు అడుగుతుంది. ఇంకా కొన్నిసార్లు యథార్థంగా ఉండే వాళ్ళు అయితే లేదంటే కొట్టలేదని చెప్తారు, లేదంటే ముందే మాకు దెబ్బలు పడతాయి అనమాట. నువ్వు వాళ్ళ జోలికి అసలు ఎందుకు వెళ్ళావు అని. కనుక అలాగూ ఆమె పెంచుతాం. కనుక యొక్క మీద కూడా అలాంటి స్త్రీనే. కానీ దేవుని కొరకు ఆమె మరి రెండవ ఛాన్స్ ని వినియోగించుకొని పాలు విడిచే వరకు మరి ఆ బిడ్డను పెంచుతాం. మరి మనం ఎవరి కొరకు పెంచాలా? పాలు ఇచ్చి ఏంటి పాలు మొదటి పెద్ద రెండు ఒకటి. కనుక మనము వాక్యం అనే పాలను అప్పుడే పుట్టిన శిశువులకు పాలే కదా ఇస్తారు, అట్లా మన బిడ్డలకు పాలిచ్చి ఆత్మీయమైన పాలు వారికి రోజు తాగిస్తూ మనం వారిని పెంచాలి. దేవుని వాక్యం అని చెప్పాలి, వాళ్ళంతటి వాళ్ళు చదువుకునేటట్టు చూడాలి. కనుక అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ రీతిగా మనం వాళ్ళని పెంచాలని దేవుని వాక్యం మనకు చెప్తుంది. అలా పెంచి కుమార్తె కొరకు కాదు దేవుని కొరకు ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలో అవన్నీ ఇస్తూ ఆమె మోషేని పెంచింది. తర్వాత మళ్ళీ లోకంలో కూడా పంపాల్సి వస్తుంది కదా, కొన్నిసార్లు పంపాల్సి వస్తుంది, లేక వేరే ఊరికి పంపాల్సి వస్తుంది. అప్పుడు తల్లిదండ్రుల ప్రాణం విలువైంది, బిడ్డలు దూరం అయిపోతుంది, బాధ ఏడుపు చిన్న తల్లికి ఈజీగా వస్తుంది. అయితే ప్రార్థన పూర్వకంగానే మనము పంపించాలి దేవుని చిత్తంలో. అందువల్ల పర్వ భవనములు పెరిగిన యూదుడని లేకపోతే ఇశ్రాయేలీయుడని తన ప్రజలు ఉన్నారని వారిని విడిపించాల్సిన బాధ్యత తన మీద ఉన్న మోషే గ్రహించాడు. అందువల్ల మరి ఒకరిని చంపేసి ఉసుకలో పాతి పెట్టేశాడు. ఇశ్రాయేల్ ఐగుప్తుడు కొడుతుంటే వాడిని చంపేశాడు. రెండవ రోజు ఇద్దరు ఇశ్రాయేలీ పోట్లాడుకుంటుంటే ఎందుకు మీరు ఇద్దరు అన్నదమ్ములే కదా ఎందుకు పోట్లాడుకుంటారు అన్నప్పుడు నిన్న గొడవ పడినోడనేమో వాడిని చంపినట్టు ఐగుప్తిని చంపినట్టు నన్ను కూడా చంపుతావేంది అని అనేసరికి మోషే సంగతి బయటపడి పారిపోయాడు. అయితే అంతకుముందు ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు
ఆధిక్యత ఉంది కదా. ఐగుప్తు యొక్క సకల విద్యలో ప్రవీణుడు అంట, అంటే నంబర్ 1 అన్నమాట. అంత తెలివి ఉంది మోషే. దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు. బహుశా ఆ విద్యలను ఎందుకు నేర్పించాడు? తన ప్రజలు నడిపించడానికి కూడా విద్య అవసరమే కదా. ఇన్ని శక్తియుక్తులు మరి విద్య అవసరమే కనుక మరి రాజుతో ఎలా మాట్లాడాలి అవన్నీ కూడా మరి మోషేకి అక్కడ ఉండడాన్ని బట్టి తెలియదని చెప్పుకోవచ్చు. అది చదువు విషయంలో కూడా మన పిల్లల్ని ఎట్లే ఆ చదువుకునేటప్పుడు కూడా కొన్నిసార్లు వాళ్ళు హిందూ దేవతల గురించి మనకు నేర్పిస్తారు కదా హిందీలో అట్లా. ఒకసారి మా తెలుగు సార్ అన్నాడు, ఒక పద్యానికి భావం రాయండి అన్నాడు. నేను రాశాను. అయితే ఆ రాముడి గురించి రాసేటప్పుడు రాముడు అని రాశాను. ఆయన చెట్ట రాయకూడదమ్మా, శ్రీరాముడు అని పేరు చెప్పాలి, ఆయన దేవుడు కదా. సరే సార్ అన్నాను, కానీ మనసులో అనుకున్నాను రాశానులే, నేను నమ్మితే కదా అది. కనుక మనం అలాంటి విషయాలు అంటే మన పిల్లల్ని పెంచే తీరును బట్టి లోకంలో వాళ్ళు ప్రత్యేకంగా పెరగడానికి ఆధిక్యత ఉంటుంది. కానీ అంటే వాళ్ళతో పోట్లాట పెట్టుకోమని, వాళ్ళ దేవతలు నిందించమని, వాళ్ళని చేసి మాట్లాడమని మరి అనడం లేదు. కానీ అసలు ఆ దేవతల పేర్లు మన నోట్లో కూడా ఎత్తాను అని దావీదు అంటే. కనుక అంటే వాళ్ళకి తెలియక అది దేవుడు అంటున్నారు కనుక ప్రేమతో మన వాళ్ళకు నేర్పించాలి. అలే కానీ తృణీకరించి మాట్లాడకూడదు. తద్వారా లేని గొడవలు తెచ్చుకుంటాం. ఐగుప్తు యొక్క దానం భోగ్యాల కంటే దేవుడే కావాలని తన ప్రజల పక్షంగా నిలబడి వారిని విడిపించగలిగాడు. చివరికి మన పిల్లలు ఒక్కొక్కరి జీవితాల్లో దేవుని సంకల్పం ఏంటి అని దేవుని అడిగి తెలుసుకొని వారిని ఆ పని కొరకే సిద్ధపరచే బాధ్యత తండ్రులు ఇద్దరిది. కనుక యుగపేత తన 3 పిల్లలను దేవుని ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండేలా పెంచిందని చెప్పుకోవచ్చు. పిల్లలు ఒకవేళ రిబెలియస్ గా ఉంటే వాళ్ళ కొరకు ఉపవాస ప్రార్థన చేయండి. మరి మోషే కూడా 40 సంవత్సరాలు పారిపోయినప్పుడు తల్లి ఎంత దుఃఖపడిందో. నేను వాడిని మరి పెంచిన ఉద్దేశం ఏమి, ఎంతగా కాపాడి వాడిని దేవుని కొరకు నేను అన్ని నేర్పించి నువ్వు నాయకుడు కావాలి అని చెప్తే రీతిగా శారీరకంగా ప్రవర్తించి ఒకరిని చంపి పారిపోయే పరిస్థితి తెచ్చుకున్నాడే అని చెప్పి దిగులు పడిందో అని తెలిసింది. అప్పుడు ఎంతగా ప్రార్థన చేసిందో. కానీ చాలు యవనస్తులైనాక వాళ్ళ ఉద్రేకాలను బట్టి ఎవరితో పడి మరి ఇలాంటి పరిస్థితులు ఏదైనా సంభవించినప్పుడు మన పిల్లలు మరి జైలుకు పోవడం లేక మరి పోలీసులు పోవడం, వారి మీద కేసులు పెట్టడం చూసినప్పుడు తల్లిదండ్రులు ఎంతో బాధగా ఉంటది. అయితే యొక్క మీద ఎంతగా ప్రార్థించిందో దేవుడు తిరిగి మోషే విషయంలో సంకల్పాన్ని నెరవేర్చుకొని మరి ఆ యొక్క మామ ఇంట్లో చిన్న మనం మెప్పుకుంటా ఉండే మోషేని తిరిగి ఐగుప్తుకు పంపించి మాట్లాడేటట్టు చేసి మరి అద్భుతాలు జరిగించి బయటికి తీసుకురావడానికి మోషే దేవుడు సహాయం చేసి. కనుక మన బిడ్డల విషయంలో దేవుని సంకల్పాలు మారిపోవు. వాళ్ళకు ఆ సంకల్పంలోకి వాళ్ళు వచ్చేట్లుగా వాళ్ళకు దారితో ప్రార్థన చేయాలి. కొంతకాలం దారి తప్పినట్టుగా కనబడతారు అని తిరిగి వచ్చేస్తున్నారు. ఎందుకంటే మనం పెంచిన విధానం ఉంటుంది అన్నమాట. కనుక అందుకే మనం బాల్యం నుండి వాళ్ళ పెంచే తీరు విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో మరి ఒక తండ్రి మరి నిప్పుల్లోనూ నీళ్లలోనూ పడి ప్రాణాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న దయ్యం పట్టిన తన కుమారుని శిష్యుల దగ్గర తీసుకొస్తే వాళ్ళ వలన ఆ దయ్యం కూడా వాళ్ళు చేయలేకపోయినారు. అప్పుడు ప్రభువు రూపాంతర కొండ మీద తీసుకొని ప్రార్థన చేసుకొని తిరిగి వస్తుంటే ఆయన పరిగెత్తుకుంటా వచ్చి అయ్యా శిష్యుల దగ్గరికి తెచ్చి వాళ్ళు చేయలేకపోయారు, నీ వలన అయితే ఏదైనా చెయ్యి, నా కుమారునికి సహాయం చేయాలి, స్వస్థపరచమంటే ప్రభు నమ్మటం నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే అంటే నా అసాధ్యమైంది ఏమీ లేదు, కానీ నువ్వు నమ్ముతావా అని బాగు చేస్తానని అని ప్రభు అడిగినప్పుడు ఆయన తన అపనమ్మికను ఒప్పుకుంటున్నాడు. నమ్ముతున్నాను ప్రభు, నాకు అపనమ్మిక లేకుండా సహాయం చేయమని ప్రార్థించాడు. ప్రభు ఆ బిడ్డను ఆ దయ్యం నుండి విడిపించాడు అని మనం చూస్తాం. నీ బిడ్డలు కూడా ఏ సెల్ ఫోన్ దయ్యమో, డ్రగ్స్ దయ్యమో, మందు తాగడం అనే దయ్యమో,
ఇంకేదైనా దయ్యం బట్టి పీడిస్తుంటే దానికి విరుగుడు కేవలం ఉపవాస ప్రార్థన. అది విడుదల వచ్చే వరకు కంటిన్యూ చేయాలి. శిష్యులు తర్వాత ప్రభుని అడిగారు, ప్రభు ఎందుకు మేము దాని వెళ్ళలేకపోయామంటే ఇలాంటిది ఉపవాస ప్రార్థన ద్వారానే సాధ్యమవుతుంది అని ప్రభు చెప్పాడు. కనుక ఉపవాస ప్రార్థన అంటే కొన్ని అంటే మన వల్ల కానివి అంటే మన వల్ల మనం చేసుకోమని కాదు, అన్నిటికీ ప్రభు మీద పడాలి. అయితే అసాధ్యంగా కనపడేది సాధ్యపరచుకోవడానికి ఉపవాస ప్రార్థన చాలా అవసరం అని ఇక్కడ చెప్పబడింది. మరణకరమైన రోగంతో మరణించడానికి సిద్ధంగా ఉన్న తన కుమార్తెను స్వస్థపరచడానికి రమ్మని యాయీరు అని ఆయన దేవుని అడిగినప్పుడు మరణించడానికి దేవుడు అనుమతించే వరకు మరి ఆ మధ్యలోనేమో రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఆయన ముట్టడం వల్ల ప్రభు ఏమో అడుగుతా కూర్చున్నాడు, ఎవరు నన్ను ముట్టింది అని అంటే శిష్యులు అంటారు, ఇంతమంది నీ మీద పడతారు, ఎవరు నన్ను ముట్టినారు అంటారు ఏమి అన్నప్పుడు లేదు లేదు ప్రభావం నాలో నుంచి బయటికి పోయింది, అందుకనే నేను అడుగుతున్నాను అన్నప్పుడు తాను వణుక్కుంటూ వచ్చి తన సాక్ష్యం చెప్పింది. 12 ఏళ్ళుగా రక్తస్రావ రోగంతో ఎలా బాధపడుతూ వచ్చిందో మరి ఆయన వస్త్రం మాత్రం మృతి బాగుపడతారన్న విశ్వాసంతో వచ్చి ముట్టినప్పుడు రక్తస్రావం ఎలా మరి ఆగిపోయిందో దాని గురించిన సాక్ష్యము అని చెప్పింది. కనుక మనం దేవుని వల్ల మీరు అనుభవించడం కాదు, ఆ సాక్ష్యాన్ని తెలుగుతో పంచుకోవాలని కూడా ఓపెన్ గా చెప్పాలి కూడా ప్రభుత్వం తన మహిమాత్మే. తర్వాత ఇంతలో ఆగిరెడ్డి నుంచి మరణం అనిపించింది, అమ్మాయి చనిపోయి నీకు ఎందుకు శ్రమపరుస్తూ ఉన్నప్పుడు ప్రభు ఏం పర్వాలేదని వచ్చి అక్కడ గుండు చేస్తూ ఏడుస్తూ మరి వాళ్ళు కొంతమంది రోగం చేసే వాళ్ళు కూడా చూస్తారంట. ఆ ఏడ్చే వాళ్ళందరికీ ఏం చెప్తున్నాడు, తలం ఏంటి ఆ బిడ్డ చనిపోలేదు నిద్రిస్తుంది, ఆ బిడ్డ చనిపోయింది అని తెలుసు కనుక వాళ్ళందరూ అపహాస్యం చేశారట. అని ప్రభు లోపలికి వెళ్ళి పేతురు యోహాన్ని మాత్రం తీసుకొని వెళ్ళి మరి ఆ బిడ్డను తల్లి తాకుమి అంటే చిన్నదాన్ని అని చెప్పినప్పుడు నిద్ర నుంచి మేలుకున్న బిడ్డలాగా ఆ బిడ్డ లేచి వచ్చింది. కనుక వెంటనే ప్రభు అంటాడు, ఆహారం పెట్టండి, ఎవరికి ఈ సంగతి చెప్పబట్టండి. మనమైతే అందరికి ప్రచారం చేయండి, ఇక్కడ స్వస్థత కూడి జరుగుతున్నాయని మనందరూ చెప్పండి అని పెద్ద పెద్ద ఫ్లెక్సీలు మీటింగ్లు అరేంజ్ చేసి చేసే వాళ్ళలాగా ప్రభు చేయడం. ప్రభు ఏం చేసినా అది తండ్రి చిత్తంలో చేస్తాడు. ఆయన ఎంతో మందిని మరణం నుంచి లేపగలడు, కానీ ముగ్గురునే లేపాడు. ఒక యవనస్తుని, చిన్న పాపని, తర్వాత కనుక తండ్రి ఏం చెప్తే అదే చేస్తాడు, కానీ తన ఒకరికి ఏది ఇప్పుడు ఆయన చేసుకోడు. కనుక ఎవరికి ఈ సంగతి చెప్పొద్దు అంటాడు. చెప్పకుండా ఉన్నా కూడా తెలిసిపోతుంది. అక్కడ చాలా మంది గుంపులు ఉన్నారు కదా, ఏడుస్తున్నారు కదా, వాళ్ళందరికీ కూడా మనకు తెలిసిపోతుంది. ఈయన మరణాన్ని గురించి కూడా ప్రజలు లేపగలడు, ఈయన జీవము పునరుత్థానము అనేది వాళ్ళ జీవితంలో వాస్తవమైంది. అయితే మరి మనం కూడా పాప మరణం నుంచి రక్షించబడగానే ఆ నిత్య జీవాన్ని పొందుకోగానే పాప క్షమాపణ పొందుకోగానే మనకి ఏం పెట్టాలంట, ఆత్మీయమైన ఆహారం పెట్టాలంట. మనకి యెషయా గ్రంథం 55:1-2-3 మనం చదువుతాం, మరి దప్పి ఉన్న వారులారా నీళ్ల దగ్గరికి రండి, మరి ఆకలి ఉన్న వారులారా వచ్చి భోజనం చేయండి, పాలను మరి ద్రాక్షారసమును తర్వాత నూకయ్యపే ఉచితంగా తినండి. సంతృష్టి కలగజేయని దాని కొరకు ఎందుకు మీరు కష్టార్జితాన్ని వ్యాపరుస్తారు, నాకు నేనిచ్చే ఆహారం మీరు తృప్తిగా ఉండండి, అప్పుడు దావీదు శాశ్వత కృపను మీకు చూపిస్తాను అంటాడు. కనుక రక్షించబడిన ప్రతి బిడ్డ కూడా వారానికి ఒకసారి అది వరకు గుడిపోయినప్పుడు బైబిల్ చదవడం కాదు, లేక పాస్టర్ గారు చెప్తుంటారు అన్నారు, కొంతమంది బైబిల్ కూడా తీసుకోకుండా చేతులు ఒప్పుకుంటా వస్తారు. కొంతమంది వాళ్ళకి భారీ మోసుకురావాలి బైబిల్, ఇక్కడికి వచ్చినాక పాస్ ఆన్ చేస్తుంటది. అంటే బైబిల్ పట్టుకోవడానికి కూడా సిగ్గుపడే వాళ్ళం అయితే మరి ఆయన పొందిన రక్షణ, ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ గురించిన సాక్షులు ఎప్పుడు ఉంటాము. కనీసం బైబిల్ పట్టుకొని మరి మందిరానికి వస్తానన్న మొబైల్ క్రైస్తవుడు కావాలి, మందిరానికి వెళ్తున్నాడు అని అనుకుంటారుగా, దానికి సిగ్గుపడతా ఉంటారు కొంతమంది.
ఒకవేళ సిగ్గుపడితే ఒక రోజు ప్రభు సింహాసనం దగ్గర మనం తీర్పుగా నిలబడినప్పుడు ఆయన మన విషయంలో సిగ్గుపడి నిన్నెన్నడూ ఎరగను వెళ్ళిపో అంటాడు. బయట చీకట్లోకి తోసేయండి మనిషిని అని చెప్తాడంట. కనుక ఆయన విషయమే మనము సిగ్గుపడకూడదు. తర్వాత రుచికరమైన భోజనము, సంతృష్టి ఇచ్చే భోజనం ఏంటి? దేవుని ముఖ్యమే జీవాహారం నేనే, నన్ను తినేవాడు వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు అని ప్రభు చెప్పాడు కదా. కనుక మరి ఆయన ఇచ్చే ఆహారాన్ని మనము, దేవుని వాక్యాన్ని మనము రోజు రోజు కూడా మరి 3 పూట్ల ఎట్లా ఆనందించాము లేకపోతే భోజనం చేస్తామో అట్లా దేవుని వాక్యం అనుకోవాలి, ధ్యానించాలి, దాన్ని అనుసరించి జీవించాలి. అప్పటికి మనము ఆయన ఇచ్చిన జీవాన్ని కాపాడుకోగలుగుతాం. సురోకనిక స్త్రీ కూడా కనాను దేశపు స్త్రీ అని కూడా చెప్పబడింది. మత్తయి 15లోను మార్కు 7లో కూడా ఆమె గురించి. ఆమె కుమార్తె కూడా చిన్నపిల్ల, దయ్యం బట్టి మరి బహుగా బాధపడతా ఉంటాను. దయ్యం పట్టిన వాళ్ళని కొంతమంది చూశాను. మన కాసేపు మనం చూస్తేనే ఒక 5 నిమిషాలు వాళ్ళు పెట్టే ఆ హింస, ఆ ఇంటి వారు ఎలా భరిస్తున్నారబ్బా వీళ్ళని అని చెప్పి అనిపిస్తుంది. అంటే అప్పుడు మన కుమార్తె ఎంత బాధపడుతుంటే ఆ తల్లి ఎంతగా బాధపడిందో. కనుక ప్రభు తూరు సీదోను ప్రాంతాలకు వచ్చాడు. విన్నప్పుడు ఆయన అంతకుముందు దయాలు వెళ్ళగొట్టిన సంగతి విన్నదేమో బహుశా. వినడం వల్ల విశ్వాసం కలుగును అనేది. కనుక ఆమె నమ్మికతో ప్రభు దగ్గరికి వచ్చి దావీదు కుమారుడా నాకు సహాయం చేయమని అడిగింది. అయితే దావీదు కుమారుడు అనే మాట ఇశ్రాయేల్ మాత్రమే మాట్లాడాల, వాళ్ళకి మాత్రమే రైట్ ఉంటుంది. అయితే ప్రభు అనే మాట తర్వాత మాట్లాడింది. ప్రభు అంటే యేసుక్రీస్తు, అందరికి ప్రభు అని కదా. కనుక ఆయన అధికారానికి ఒప్పుకున్నట్టు నువ్వే నాకు ప్రభు, నువ్వే చేయాలయ్యా, నా వల్ల ఈ సంగతి కాదయ్యా, నాకు దయ్యం బట్టి మరి విచ్చలవిడిగా మరి నేను కంట్రోల్ చేయకపోతున్నానయ్యా. మన పిల్లలు కూడా కొందరు అలా ఉంటారు కదా, మాట వినరు, తిరగబడతారు, మరి కంట్రోల్ చేయలేము. ఇప్పుడే తల్లిని కూడా తిరగబడి కొట్టే పిల్లలు కూడా ఉంటారు చిన్నప్పుడే. ఇక పెద్ద సంగతి అది చెప్పనే అవసరంలా. ఇలాంటివి మరి వాళ్ళు ఉన్నప్పుడు మనం ప్రభువుకు మొరపెట్టలేదు. ప్రభు కాసేపు ఏం విన్నట్టు మౌనంగా వెళ్ళిపోతున్నాడు. తర్వాత నేను ఇశ్రాయేలులో నశించిన వాళ్ళ దగ్గరికి పంపబడ్డాను, మీరు అన్యులు కదా, మీ కొరకు నేను రాలేదు అంటాడు. అంతేకాకుండా మరి కుక్క పిల్లల యజమానులు వాళ్ళు పిల్లలకు పెట్టాల్సిన తీసి కుక్క పిల్లలకి ఎలా పెడతారమ్మా అనంటే, సరే ఆ పిల్లలు తింటుండగా పడిపోయిన ఆ మొక్కలన్నా కుక్క పిల్లలు తింటాయి కదా, అలాగే నన్ను పిల్లలు అనుకో అని చెప్పి ప్రార్థించినప్పుడు, అంతగా తగ్గించుకున్నప్పుడు, విధేయురాలుగా అయినప్పుడు, తర్వాత వచ్చి మళ్ళీ ఆయన వాళ్ళు మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగింది. అప్పుడు ప్రభు ఇంత విశ్వాసం ఇశ్రాయేల్లో కాదు, ఇశ్రాయేల్లో కూడా నేను చూడలేదు అంటాడు. అందుకే చాలా మనం విశ్వాసులమైన మనకంటే కూడా ఆ విశ్వాసులకి ఎక్కువ విశ్వాసం ఉంటుంది మన దేవుని మీద. కనుక అలాగూ ఆమె నిరుత్సాహపడకుండా మృక్కి ప్రార్థించేందుకే కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు దేవునికి తెలియజేయాలి. ఆమె ఆరాధించింది, మొక్కింది అని మనం చీపో అని నెట్టేస్తుంటే కుక్కవి అంటుంటే మనమైతే ఆరాధిస్తాం, మొక్కుతామా? కానీ ఆమె రీతిగా తగ్గించుకున్నప్పుడు నీ బిడ్డకు బాగా అయింది పోమ్మా అని చెప్పగానే నమ్మి వెళ్ళిపోయింది. మళ్ళీ మా ఇంటికి రాయ్యా, కొంచెం చేయబెట్టి ప్రార్థన చెయ్యా, నువ్వు ఏ నూనె తెచ్చానా, ఏ నూనె కన్నా ప్రార్థన చేయ అని అట్లేం అడగలే. ఆమె విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. ప్రభు ఆమెను ప్రశంసించాడు. ఈ రోజు మీకు కూడా అంత విశ్వాసం ఉంటుంది. తప్పకుండా దయ్యం బట్టి లేకపోతే అంటే తిరుగుబాటు, వాళ్ళు చెడు అలవాట్లు ఇవన్నీ దయ్యం ప్రేరేపిస్తేనే కదా ఇస్తారు. కనుక వాళ్ళ కొరకు విశ్వాసంతో ప్రార్థించారు. అప్పుడు కుమార్తెలో నుంచి దయ్యము వెళ్ళిపోయింది. కనుక ఎన్నిసార్లు ప్రార్థించినా నా కుమారులో దయ్యం వదిలిపోవడం లేదని చింతించుకో, నిరుత్సాహపడకుండా దేవుడు జవాబిచ్చే వరకు ప్రార్థించు. తప్పక నీ బిడ్డలు ఆ దయ్యపు ఇన్ఫ్లుయెన్స్ నుంచి విడిపించబడతారు. నమ్ముటని వల్ల అయితే నమ్మవారిని సమస్తము సాధ్యమని ప్రభు చెప్పిన గుర్తించుకోవాలి. అలాగే తను చిన్న బిడ్డలు మన కొందరు తల్లులు మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో, వార్త 18వ అధ్యాయంలోను ప్రభు చెంతకు తెచ్చినప్పుడు
శిష్యులు వీళ్ళని పంపించేయండి, మామూలుగా పిల్లలు అల్లరి చేస్తుంటారు కదా, కనుక వెళ్ళిపోండి అని మనం విసుక్కుంటాము. కొంచెం సొంత పిల్లలైనా స్కూల్కి పోరా బాబు, నేను అల్లరి భరించలేకపోతున్నాను, ఆ స్కూల్ టీచర్లు భరించుకొని వెళ్ళిపోతే నేను సాయంకాలం దాకా, మేమైతే కాస్త నెమ్మది ఉండాలని అనుకుంటారు. మొన్న మా పాప అంటుంది, ఇంకో కూతురు లక్షలు లక్షలు కట్టి ఆ టీచర్ల మీద పడేస్తే వాళ్ళు పొద్దు నుంచి సాయంకాలం దాకా ఆ పిల్లలు చూసుకోవాలని మరి ఊరికనే కడుతున్నాము లక్షలు అంట. అమ్మో, ఇంట్లో ఉంటే మాత్రం వాళ్ళని భరించలేము అంటే, కనుక సొంత పిల్లల్ని భరించలేకపోతే వేరే పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళని శిష్యు భరించలేక వీళ్ళని తీసుకెళ్ళకుండా ఎందుకు తెచ్చారు, ప్రభుని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారని వారు అన్నారు. కానీ ప్రభు మాత్రం వారిని ఎత్తుని కౌగలించి ముద్దు పెట్టి వారిని ఆశీర్వదించాడు చూస్తున్నాం. కనుక ప్రభు చెంతకు తెచ్చే బాధ్యత నీది. మందిరానికి వారిని నీతో కూడా తీసుకొస్తావా, లేక ఆదివారం కూడా వాళ్ళని ఇంటికాడ ఆడుకుంటారా బాబు, నేను మాత్రం వెళ్ళి వస్తాను అలా విడిచిపెట్టి ఒకసారి ఒక సహోదరి మంచిగా ఆరాధన చేస్తుంది, ప్రార్థన చేస్తుంది, భక్తిగా ఉంటది. తల్లిదండ్రులు ఇద్దరు కూడా మందిరానికి వచ్చారు. మరి కుమారుడు 12 ఏళ్ళు ఉంటాయి, మమ్మీ నేను ఆడుకుంటాను, నేను మందిరానికి రాను అంటే వదిలేసి వాడు ఆడుకుంటూ ఆడుకుంటూ బాల్ ఆట ఆ బాల్ పోయి బావిలో పెట్టాడు. వాడు చాలా సార్లు బావిలో నుంచి బాల్ తీసాడంట. అయితే ఆ రోజు పాటుగా ఆ మందిరంలో అక్కడ అంటే నీటి పైప్ ఉంటది కదా, ఆ పైపు ఇంజిన్ కి కరెంటు సప్లై వస్తా ఉందంట. అది వాడు పట్టుకొని దిగుదామని చూసినప్పుడు షాక్ కొట్టి అందులో పడి చనిపోయినాడు. చనిపోవడం కూడా మరి ఇసుక లోపలికి వెళ్ళిపోయాడంట. అది ఎలా జరిగిందో తెలియదు. మరి తల్లి ఇంటికి వచ్చేసరికి ఆ బావి దగ్గర చాలా మంది పిల్లలు కూడా ఉన్నారు. ఆ యొక్క పెద్ద మెషిన్స్ తెచ్చి ఆ ఇసుకను తోడుతా ఉన్నారంట బయట ఆ పిల్లవాడిని తీయడానికి. అప్పుడు ఎవరు ఏంటి అని ఆమె అడిగినప్పుడు నీ కొడుకేనమ్మా, ఆడుకుంటూ ఆడుకుంటూ బావి అందులో పడిందని అందులో దిగబడి షాక్ కొట్టి చనిపోయాడని చెప్పారంట. కనుక మందిరానికి తీసుకొచ్చే బాధ్యత నీది. ఉదయం కుటుంబ ప్రార్థన చేసి వాళ్ళకి వాక్యం నేర్పించే బాధ్యత నీది. వాళ్ళకి ప్రార్థన నేర్పించే బాధ్యత నీది. కానీ ఇలాగ నువ్వు చేయాల్సిన నీ బాధ్యత చేసి తర్వాత ప్రభు చేతకు మరి వారిని తేవలసిన రీతిగా తెస్తుంటే కూడా మరి వారిని ఆశీర్వదిస్తుంది. అలా కాకుండా వాళ్ళని లోపల వదిలేసి మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకుంటారా, మేము మందిరానికి పోయి వస్తామంటే చెడిపోకేమవుతారు. ఆత్మీయమైన మరణమైన వస్తుంది కదా, పాపాలు చేసి మరి ఆ జీతాన్ని సంపాదించుకుంటారు కదా, ఆ మరణ శాసనం కింద వాళ్ళు ఉండిపోతారు కదా, ఏసై ఇచ్చే నిత్య జీవరాన్ని వాళ్ళు పొందుకోలేరు కదా. కనుక మనం ఆ విషయంలో జాగ్రత్తగా దేవుని దగ్గరికి తీసుకొని మాటికి తీసుకొని వచ్చే బాధ్యత మనది. వాళ్ళ ఇంట్లో కూర్చున్నప్పుడు, నడిచినప్పుడు, పండుకున్నప్పుడు కూడా వారితో వాక్యాన్ని సంభాషించమని నిత్యోపదేశకాండం 6వ అధ్యాయం 4 నుంచి 9 వచనాల వరకు ఉందన్నమాట. మరి అలాగే మాట్లాడతామా? మా ఇంట్లో అయితే అదే ఉండేది. ఎవరన్నా విజిటింగ్ వస్తే ఆ వాక్య భావం ఏంటి, ఈ వాక్య భావం ఏంటి అని విశ్వాసులు మాట్లాడుకోవడమే, డిస్కషన్ చేసుకోవడమే ఉండేది. పొద్దున్న వేస్తే కుటుంబ ప్రార్థన, పోయేప్పుడు స్కూల్కి వెళ్ళేప్పుడు ప్రార్థన చేసుకొని పోవాలి. ఒక్కోసారి పిల్లలు బైబిల్ చదువుకుందామని బుక్స్ తో పాటు బైబిల్ కూడా స్కూల్ కి కాలేజెస్ కి తీసుకెళ్లేవాళ్ళు. మరి వచ్చిన తర్వాత రాగానే ప్రార్థన, మళ్ళీ రాత్రి ఫ్యామిలీ ప్రేయర్. అంతేకాకుండా మా భాగం మేము చదువుకోవాలి. సెలవులు ఉంటే వాక్యాలు కంఠస్థము చేయాలి, అధ్యాయాలు. అంతే. మరి మీటింగ్లు ఉన్నాయంటే రాత్రి అంటే పబ్లిక్ ఎగ్జామ్స్ కాదు, ఉండని కదా, చదివేలే. ఆదివారం చదివేదేలే. ఆదివారం 1 గంట, రాత్రి 1 గంట దాటి నాకు చదువుకోవాల్సిందే కానీ ఆదివారం ఎప్పుడు చదవాలి. స్పెషల్ క్లాసులు ఉన్నా చదవాలి కాదు. ఆ రీతిగా వాళ్ళు దేవుని కొరకే నడిపిస్తారు. కూర్చున్నప్పుడు అదే వాక్యం, నడిచేటప్పుడు అదే వాక్యం, పడుకున్నప్పుడు మా నాన్న పక్కన చేరి నాన్న అనగనగా రాజు ఉంటాడు అనే కథ చెప్పు అంటే, ఆ కథలు ఏం బాగురా, నేను బైబిల్లో నుంచి ఒక మంచి కథ చెప్తాను నీకు అని చెప్పి బైబిల్ కథలు చెప్పేవారు. ఆ రీతిగా
మనము నడిచేటప్పుడు, కూర్చున్నప్పుడు, దారిన వెళ్ళేటప్పుడు, మరి అన్ని సమయాల్లో వాళ్ళకి వాక్యం చెప్పాలంట. అంతేకాదు మన యొక్క ఇళ్లలో గర్భంధాల మీద అదే రాసుకోవాలంట. అందుకని ఫోటోలు పెట్టుకున్నారు భక్సింగ్ గారు. మన ఇంటి ఫోటోలు, మన పిల్లల ఫోటోలు, మన కుటుంబాలు ఏదైనా ఏ పెట్టుకో మన ఇళ్ళలో దేవుని వాక్యమే వేలాడుతూ ఉంటుంది. ఆ వాక్యం సత్యమైంది కనుక సందర్భానుసారంగా అది మనతో మాట్లాడతారు. నేను ఒకసారి ఒక వాక్యం రాసి పెట్టుకున్నప్పుడు ప్రాణమిక సఫలం చేయండి, అక్కడ ఏదో ట్రైన్ బొమ్మనో ఏదో ఉంది. అక్కడ నేను ఎక్కడైనా వెళ్ళాల్సిన సమయం వచ్చినప్పుడు, లేక ఏదైనా ఊరికి పరిచయం కొరకు వెళ్ళాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ వాక్యం ఇట్లా బాగా వస్తుంది నాకు. ఓహో, అయితే దేవుడు నన్ను ఇక్కడ పంపిస్తున్నాడు అని చెప్పి నాకు అర్థమైపోతుంది. కనుక కొన్ని రోజులకే నువ్వు అక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలా, దేవుని వాక్యం చెప్పడానికైనా కనుక వాక్యం అలా పనిచేస్తుంది. ఒకసారి హృదయం అంతా కలవరంగా ఉంది, చాలా చాలా తుఫాన్ లాగంటి పరిస్థితి. అప్పుడు ఇంకో వాక్యం రాసి పెట్టుకున్నాను, ఎప్పుడో రాసుకున్నాను. అక్కడ ఖాళీ అంటే కామ్గా ఉండే నదిలో ఒక పడవ ఉంది, అది కూడా కామ్గా ఉంది. శబ్దమై ఉండము అని దానికి వాక్యం రాసుకున్నాను. ఎప్పుడైతే ఆ కలవర పరిస్థితుల్లో వాటి చూశానో వెంటనే నా హృదయంతో నిమ్మలంగా అయిపోయింది. దేవుని వాక్యంలో ఉండే ఎఫెక్ట్ అది. అందుకే వాక్యం గోడలకు తగిలించుకోవాలి. ఎక్కడ చూసినా వాక్యం పెట్టుకుంటే అది మనతో మాట్లాడుతూ ఉంటది అనమాట. కనుక వాక్యం అనేది కూర్చున్నా, పండుకున్నా, లేచినా, నడుస్తున్నా, మరి మన చేతుల మీద కానీ, మన మణికట్ల మీద కానీ, తర్వాత మరి మరి ఇంటి మీద కానీ, లేక మన గుమ్మాల మీద కానీ అదే ఉండాలని, మన పిల్లలతో అదే ముచ్చటించాలని మరి ద్వితీయోపదేశం 6వ అధ్యాయం 4-9 వరకు మనం చదువుతాం. కనుక పెంచే విషయంలో పిల్లల బాధ్యత అనేదే. వారి కొరకు సమయం చాలా వెచ్చించాలి. అది మానుకొని ఒక బ్రదర్ చెప్తా ఉన్నాడు, చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండేవాడంట వాళ్ళ పిల్లలతో పాటు. అయితే వాళ్ళంతా ఎంతసేపు టీవీ ముందు కూర్చొని సీరియల్స్, సినిమాలు చూస్తూ ఉండేదంట. తర్వాత ఈయన వాళ్ళ ఇంటికి వచ్చేసి ఆయన తర్వాత రక్షించమన్నాడు, దేవుని నమ్ముకున్నాడు. కానీ అత్త పిల్లలు ఒక్కరు కూడా రక్షణ పొందలేదంట. ఒక్కొక్కరికి 40 ఏళ్ళు 45 ఏళ్ళు దాటిపోయినా పెళ్లి లేదు, పెటాకులు లేదు. వాళ్ళు కూడా అలా మాలాగా ఎంతసేపు సినిమాలు అవి చూస్తూ లేట్ గా నాశనం అయిపోయినారు. ఒక్కళ్ళు కూడా సెటిల్ కాలేదు. అది చూసినప్పుడు నాకు ఎంతో బాధ అవుతుంది అని దైవజనుడు చెప్తా ఉన్నాడు. కనుక తల్లులు చాలా జాగ్రత్త తీసుకోవాలి. పిల్లలు మన చాలా నిశ్చితంగా పరీక్ష చేస్తుంటారు. మా అమ్మ చెప్తుంది కానీ మా అమ్మ ఏం చూస్తుంది, లేకపోతే మా అమ్మ సెల్ ఫోన్ ఏం చూస్తుంది, లేక ఎంత సమయం దేవునితో గడుపుతుంది, ఎంతగా అర్థం చేసుకుంటుంది అని చెప్పి పిల్లలు చూస్తూ వస్తారు. అదే మాదిరిని వాళ్ళు కూడా అనుసరిస్తారు. అందుకు మనం పిల్లలు హెచ్చరిక చేయాలా, వారి కొరకు ప్రార్థించడం సమయం తీసుకోవాలా. అదంత సులువేం కాదు. మేల్కొని అధిక సమయం వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఎప్పుడైనా మేల్కోండి, ఎప్పుడైనా ఈ పనులు చేయడానికి తీర్మానం చేసుకోండి. వారికి చూపించాల్సిన ప్రేమ కూడా చూపించాలి, సహిస్తూ ఉండాలి. తర్వాత మీ పనుల్లో మీరు మునిగిపోకూడదు. కనుక ఆ రీతిగా మరి వాళ్ళని సహిస్తూ, క్షమిస్తూ, ప్రార్థిస్తూ, వాక్యం నేర్పిస్తూ ఓపికతో వారిని పెంచాలి. అప్పుడు కూడా ఒకవేళ మరి అంతగా పెంచినా కూడా మోషి పారిపోయినట్టు కొంచెం పారిపోయిన పిల్లలు ఉంటారు. ఒకసారి మేము ఉద్యోగానికి సేవకి వెళ్ళినప్పుడు ఒక కుటుంబంలో ఒక అబ్బాయి గురించి ఒకటే ప్రార్థన చేస్తున్నారు. వాడు కనబడకుండా పోయాడు అని చెప్పి. కానీ వాళ్ళ అమ్మకి ఎంత విశ్వాసం అంటే కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసింది. మరి సంగమ కూడా చేసాము కంటిన్యూస్ గా. చేసినప్పుడు ఆ అబ్బాయి ఒక రోజు మనస్సులైనాక తిరిగి వచ్చాడు. తర్వాత దేవుడు నమ్ముకున్నాడు. కనుక ఆ రీతి మరి మన బిడ్డలు తప్పిపోతారు, కానీ వాళ్ళు అయిపోయింది ఇంకా వాళ్ళ గురించి నిరీక్షణ లేదు అని దిగులు పడిపోకూడదు. వాళ్ళ కొరకు మనం ప్రార్థించాలి. మోషే భార్య సిప్పోరా కూడా మొదట తన బిడ్డలకు సున్నతి చేయడానికి ఒప్పుకోకపోతే దేవుడు మోషేని చంపడానికి చూశాడని మనం నిర్గమకాండం 4వ అధ్యాయంలో చూస్తాం. అయితే ఆమె ఏం చేసిందంటే ఒక రాయి తీసుకొని, షార్ప్ స్టోన్ తీసుకొని ఆ కుమారుడికి సున్నతి చేసి ఆ రాయి ఎక్కడ పడేసి, నువ్వు నాకు
సంబంధమైన పినటివైనావు అని మోషేతో చెప్పింది. అప్పుడు దేవుడు మోషేని చంపకుండా వదిలేశాడు అని మనం చూస్తాం. దేవుని వాక్య ప్రకారం మరి దేవునితో నిబంధన చేసుకోవడంగా ఈ సున్నత అనేది గుర్తుగా ఉందని ఆదికాండం 17వ అధ్యాయంలో దేవుడు మొట్టమొదట అబ్రహాముకు చెప్పాడు. అబ్రహాం 99 ఏళ్లప్పుడు మరి తర్వాత ఏళ్లప్పుడు మరి తన కుమారుడైన ఇష్మాయిల్ 13 సంవత్సరాలు ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా ప్రసన్నత చేసుకున్నారట. అది దేవునితో వాళ్ళు చేసుకున్న నిబంధన అన్నమాట. అది బాప్తిసానికి గుర్తని కూడా దేవుని వాక్యంలో కొలస్సీ 2:12 మనం చూస్తాం. కనుక ఒకవేళ రక్షించబడి ఇంకా బాప్తిసం తీసుకోకపోతే మరి మనమే మాదిరిగా లేకపోతే మన పిల్లలకి ఏం నేర్పిస్తాం? లేక వాళ్ళు రక్షించబడ్డారు కానీ ఇంకా బాప్తిసం తీసుకోలేదు, ఇంకా చిన్న వాళ్ళే కదా అని అనుకో. నేను 12 ఏళ్ళకే తీసుకున్నాను. ఇప్పుడు ఉండే మా అక్క మనవరాలు కూడా చిన్నప్పుడే తీసుకుంది. కానీ ఎలా చేస్తారు చూడండి. ఆ పిల్ల బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి వాక్యం మీద అంత ఇష్టత లేకుండా పోయింది. ఒకప్పుడు లాక్డౌన్ అప్పుడు 120 నుంచి 129 కీర్తనలు ప్రతిరోజు ఒకేది నేర్చుకొని ఒక స్టోరీ ఒక కథకి నేర్చుకొని పోయేది. ఇప్పుడు లాక్డౌన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి సెల్ ఫోన్లు కొనిచ్చి వాళ్ళకి ట్యాబ్స్ కొనిచ్చి చదువు అందులోనే పంపిస్తున్నారు. అందులోనే చదువుకోవాలంటే దానికి అలవాటు పడిపోయి ఇప్పుడు రాగానే ఎలా ముద్రం వాళ్ళ నాన్న ముద్రం సెల్ ఫోన్ తీసుకొని గంటల కొలది చూడటమే అయిపోతుంది. బాప్తిసం తీసుకున్నావు ఇలా చేయకూడదంటే మరి వినే పరిస్థితి లేరు, దానికి అడిక్ట్ అయిపోతున్నారు. కనుక శత్రువు ఎప్పుడు మన పాడు చేయడానికి చూస్తుంటాడు. కనుక మన వాళ్ళ జీవితాలను నిశ్చితంగా పరీక్షిస్తూ మరి వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు మానిటర్ చేయాలి. వాళ్ళ అమ్మకు మానిటర్ చేయమని చెప్తే ఆడికి ఓకే లేదు. ఒక్కోసారి మరి తనే గంటలు కలిగి సెల్ ఫోన్లు వాళ్ళ పేరుతో మాట్లాడుతూ కూర్చుంటే ఇంటి పనులు కూడా సరిగ్గా చేసుకోకుండా ఎక్కడ మురికిలో పెట్టుకొని పిల్లలు కూడా అలాగే తయారవుతారు. కనుక అన్ని విషయాలు మనం మాదిరిగా జీవించాలి. వాళ్ళకి మనం చూస్తారు, మనం ఏదైనా చెప్పినప్పుడు మనం అలా చేస్తున్నామా లేదా కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. మనోహ అతని భార్య అంటే సంసోన్ యొక్క తల్లిదండ్రులు కూడా ఫస్ట్ మనోహ భార్యకు మరి దేవుని దూత ప్రత్యక్షమై అమ్మ నీకు లేదు, నువ్వు రాలివి, కానీ నీకు ఒక కుమారుడు పుడతాడు. అయితే పుట్టక ముందు నువ్వు ద్రాక్ష రసం కానీ ద్రాక్ష తోలు కానీ తినకూడదు, మత్తు కలిగించేది కాకూడదు, నీవు మరి నిష్టగా ఉంచుకోవాలి పరిశుద్ధంగా, అప్పుడు నీ కుమారుడు కూడా అలాగే పరిశుద్ధంగా పుడతాడని చెప్పినప్పుడు ఆ పరిగెత్తుకుంటా వెళ్ళి మా అత్తకి చెప్పింది, ఇట్లా ఒక ఆయన వచ్చాడు, చాలా గంభీరంగా ఉన్నాడు, దేవుని దూతలా ఉన్నాడు, ఆయన నాకు ఈ సంగతిని చెప్పినప్పుడు వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ ప్రార్థన చేసినారు. అయ్యా మా పుట్టబోయే శిశువుకు మేము ఏమేం చేయాలో ఈ మీద చెప్తుంది, కానీ మళ్ళీ ఒకసారి వచ్చి మాకు చెప్పయ్యా అన్నప్పుడు మళ్ళీ దేవుని దూత అది యేసుప్రభువే పాత నిబంధన కాలంలో దూత రూపంలో చెప్పేవాడు. కనుక మళ్ళీ మొత్తము ఆమెకి ఎప్పుడైంది. అప్పుడు సంసోన్ విషయంలో వాళ్ళు మరి ఆ రీతిగా ప్రవర్తించి మరి పరిశుద్ధంగా అన్నారు. కానీ అయితే ఎవరి ఏజ్కి వచ్చేసరికి ఫిలిస్తీన్లు కుమార్తెలు ఒక దాన్ని చూశాను, దాన్ని నాకు పెళ్లి చేయండి అంటాడు. అప్పుడు అన్నారు, ఎరా ఇశ్రాయేల్లో పిల్లలు లేరని ఫిలిస్తీన్లు ప్రార్థన చేసుకుంటావా అని అంటే, కాదు కూడదు, మీరు నాకు చెప్తారా చేస్తారా అన్నప్పుడు సరే చేశారు. దాని నుంచి గొడవలో కుటుంబాలు ఊళ్ళో తగలబడిపోయే పరిస్థితి వచ్చింది. కనుక పిల్లలు కొన్నిసార్లు మనందరం నిష్టగా పెంచిన ఎవరైనా ప్రాయం వచ్చేసి వాళ్ళ ఇష్టానిష్టాలు మరి ఏ జరగాలని పట్టుకుంటారు. కానీ ఎట్టి పరిస్థితులు అట్లాంటి వాటికి మనము తాగకూడదు. సరే కొన్నిసార్లు ఇలా పిల్లలు పిల్లల మాట వినక తమ ఇష్టాన్ని నెరవేర్చుకొని నష్టం తెచ్చుకుంటూ ఉంటారు. సంసోన్ అనేక రీతిగా తప్పిపోయినా కూడా దేవుడు వాడి విషయంలో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. కనుక తిరిగి తల్లిదండ్రులు ప్రార్థన చేశారేమో, వాడు సమకూర్చబడ్డాడు. చివరికి మరి ఎంతో నష్టపోయినా కూడా మరి మళ్ళీ దేవునికి మొరపెట్టుకుని దేవా ఒక్క ఛాన్స్ తన జీవితకాలం అంతా చంపిన ఫిలిస్తీన్ల కంటే కూడా మరణకాలంలో సూసైడ్ చేసుకున్నట్టుగానే ఉంది. కానీ ఎక్కువ మందిని చంపాడని 20 సంవత్సరాలకు ఇశ్రాయేలుకు
న్యాయాధిపతిగా ఉండినాడని చదువుతాం. అంటే ఆయన స్టోరీ అంత ఎఫెక్టివ్ గా లేదు, కానీ తన యొక్క శరీరానికి తన దృష్టి చెప్తే అది లోపడటం వల్ల వేసలతో సాంగత్యము, ఇలా అనే దానితో స్నేహము, ఇలాంటివి చేయడం వల్ల ఆత్మీయంగా నష్టపోయాడు. శారీరకంగా కూడా తన ప్రజలకు మరి చేయాల్సినంత మరి నాయకత్వం చేయలేకపోయాడు. అయినా కూడా 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా దేవుని పెట్టుకున్నాడని ఒక మాట అక్కడ బైబిల్లో రాయబడి. కనుక కొన్నిసార్లు పిల్లలు తప్పిపోయినట్టున్నా దేవుడు వాళ్ళని క్షమించి వాళ్ళని వాడుకోవడానికి, మరి వాళ్ళని శుద్ధీకరించి మళ్ళీ తన పాత్రలుగా వాడుకోవడానికి శక్తిమంతుడు గనక మనం వారి కొరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. కొంతమంది ఆత్మీయమైన విషయాల్లో శిక్షలు వాళ్ళు అనుభవించరు, కానీ ఎంతసేపు వాడికి తిని పెడదామా, ఎట్లా బలంగా ఉంచుతామా అని చెప్పి సుష్టుగా భోజనం పెడతారు. కానీ ఈరోజు బైబిల్ చదువుకున్నావా, ప్రార్థన చేస్తున్నావా, మందిరంలో కూర్చున్నావా అనే దాని గురించి ఏమాత్రం పట్టించుకున్నది. అది చూసినప్పుడు చాలా అనిపిస్తుంది. ఇవన్నీ మన బాధ్యతలే కదా. నీ బిడ్డల కొరకు అంత సమయం వెచ్చిస్తున్నావా, లేక నీవే టీవీ చూస్తూ ప్రోగ్రామ్స్ చూస్తూ వారికి చూడుకు మాదిరిగా ఉన్నావా? నువ్వు భక్తి చేయకుండా వారికి నీతిని చెప్తే వారు వినరు. హన్నా కూడా కుమారుని గురించి దేవునికి వాగ్దానం చేసింది కదా, దేవుని ప్రతిష్ఠితునిగా మన తల వెంట్రుకల మీదకి మంగళకత్తి రానియకుండా నేను నీ కొరకు జీవితాలమంతా పెంచుతానని చెప్పింది. అలాగే వాడు పాలు విడవక వాడికి ఏమేమి నేర్పించాలో నేర్పించేసి మందిరానికి తీసుకొస్తే వాడు చక్కగా అక్కడ మొక్కినాడు. ఏం చెప్తున్నాడమ్మా, ఈ పిల్లడు కొరకే నేను ప్రార్థన చేసినానయ్యా, నాకు ఇచ్చాడు, ఇదిగో ఇప్పుడు వాడిని నేను దేవునికి ప్రతిష్ఠిస్తున్నాను, ఇక్కడ నీ దగ్గరే వదిలేసిపోతానంటే మన పిల్లలతో శోఖండాలు పెట్టిండ్రు, కాళ్ళు దాన్ని లేదు నేను వస్తాడు నేర్చిండ్రు. కానీ సమూహలు అలా చేయాల, అన్నం నుంచే చక్కగా నేర్పించి తీసుకొచ్చింది. కనుక వాడు చక్కగా మోకరించి దేవుని మొక్కినాడు అని ఆరాధించినాడని మనం చూస్తాం. మన పిల్లలకు మందిరాలకు వచ్చినప్పుడు చక్కగా ఎలా మోకరించాలో తీసి తిరగకుండా, మరి అటు ఇటు చూడకుండా కళ్ళు మూసుకొని జాగ్రత్తగా మరి దేవుని బిడ్డలాగా బిహేవ్ చేయడం కూడా మనం నేర్పించాలి. అన్న అలా ప్రార్థించడమే కాదు, అలాగే దేవుని ప్రతిష్ఠించింది. అక్కడ ఎంతో చెడిపోయిన ఏలి కుమారులు కూడా వాళ్ళు సహవాసం చేయకుండా మరి ఏలి ఎదుట యెహోవాకు చేస్తూ జ్ఞానంలోనూ వయసులోనూ మరి సమూహంలో వృద్ధి చెందాడని, మందసం ఎక్కడ ఉంటారో అక్కడ పడుకున్నాడని, మనసంలో నుంచి దేవుని స్వరం వినబడుతుంది కదా, అక్కడ పడుకున్నాడు కనుకనే దేవుని స్వరాన్ని అంత చిన్న వయసులో వినగలిగినాడు. పెద్ద పెద్ద సంగతులు సమూహలు బయలుపరిచాడు. తర్వాత వాడైనాక తను ఏమైనాడు, మరి తన ప్రవక్తగాను, తర్వాత న్యాయాధిపతిగాను, తర్వాత యాజకునిగాను ఎన్ని ఆఫీసెస్ నెరవేరుస్తా వచ్చాడు. అలాగే మరి కొన్నిసార్లు తప్పిపోయిన మన పిల్లలు ఇంకా అయిపోయి వాళ్ళ సంగతి అని అనుకోకుండా జాన్ న్యూటన్ అనే సెయింట్ అగస్టిన్ అనే ఆయన వాళ్ళ గురించి తల్లులు ఎంతగా ప్రార్థన చేశారంటే, అగస్టిన్ కూడా దుర్మార్గంగా జీవించారంట. మరి వ్యభిచార సంబంధమైన మనసు మరి ఉండేవాడు అంటే, ఆయన రక్షించబడినాక విచారి ఆయన వెంటబడి అగస్టిన్ ఇంతకుముందు నాతో ఎలా ఉన్నావు అలా ఉండంటే ఆయన మరి చెవులు మూసుకొని పారిపోయాను. అయితే ఇదంతా ఎలా జరిగిందంటే, నా తల్లి యొక్క కన్నీటి ప్రవాహంలో నేను దేవుని మార్గంలోకి కొట్టుకొని వచ్చాను అంటాడు. అంటే ఎంతగా తల్లి కన్నీరు కూర్చుంటుందో చూడండి. కనుక బిడ్డల్ని దేవుని మార్గాలు పెంచి వాళ్ళు ప్రయోజకులుగా చేయడం అనేది అంత సులువు కాదు, చాలా చాలా కష్టం. కనుక మనము అంత సమయం కొరకు వెచ్చించాలి, భారంతో ప్రార్థన చేయాలి. జాన్ న్యూటన్ ఆయన కూడా మరి యొక్క మరి తల్లి బట్టలు ఉతికేదంటే వేరే వాళ్ళ ఇళ్ళల్లో ఉతుక్కుంటూ నా కుమారుని అయినా తీసుకురా, అయిన బానిసలను అమ్మే వ్యాపారంలో తిరుగుతా ఉండేవాడు. చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ బూతులు పెడుతూ అలాంటి జీవితం కలిగిన జాన్ న్యూటన్ తర్వాత తల్లి ప్రార్థన ద్వారా రక్షించబడి అద్భుతమైన ఇంగ్లీష్ లో పాటలు మరి రాశారు. ఇప్పటికీ ఎంతో మంది వాటిని పాడుకొని రక్షణ పొందుతున్నారు.
మరి మన బాధ్యత ఏంటి? పిల్లలు చెడిపోయినారు వాళ్ళని బ్లేమ్ చేయడమే కాదు, కానీ మరి మనము మన బాధ్యత నిర్వర్తిస్తున్నామా? చేయాల్సినంతగా ప్రార్థన చేస్తున్నామా? సరే, చిన్నప్పుడు చేయలేకపోయినా వాళ్ళు చెడిపోయారు, ఇప్పుడు నీకు బాధేస్తుంది, కానీ ఇప్పుడైనా ప్రార్థన మొదలుపెట్టు. దేవునికి అసలు లేదు. జాన్ న్యూటన్ తల్లిలాగా, అగస్టిన్ తల్లి వాళ్ళు ఎంత దూరం పోనీగాక దేవునికి. దేవుడు మరి రీచ్ కాలే, దేవుని కృప రీచ్ కాలేనంత దూరంగా ఎవడు పోలేడుగా. కనుక దేవా, నీ కృపతో నన్ను సమకూర్చయ్యా, మందిరానికి వచ్చేట్టు చేయయ్యా, ప్రార్థన చేసేటట్టు చేయయ్యా, వాక్యం చదువుకునే బిడ్డలుగా చేయయ్యా, ఎక్కువైనా భక్తులుగా వాళ్ళని తయారు చేయయ్యా, లోకానికి ఆశీర్వాదకరంగా చేయయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాం. మేము అడిగినాను కంటే అత్యధికంగా ఆ జాన్ న్యూటన్ జీవితం, అగస్టిన్ జీవితం మార్చిన దేవుడు నీ బిడ్డల జీవితాలు కూడా మారుస్తాడు. విశ్వాసంతో ప్రార్థించు. దయ్యాలు పట్టినట్టుగా ఉన్న పిల్లల విషయం మీద తల్లిదండ్రులు ఎలా ప్రార్థన చేసి వాళ్ళు ఆ దయ్యం నుంచి విడుదల పొందుకున్నారు, అట్లా ఇవన్నీ కూడా చేసేవాడే కనుక ఆ సాతాని కుతంత్రాల నుంచి మన పిల్లలు మళ్ళీ రక్షించబడేటట్టుగా, విడిపించబడేటట్టుగా, బలాలు చాలా పట్టిన వారు విడిపించబడతారా, వారి నుంచి కూడా ఇస్తానని దేవుని వాక్యము చెప్తుంది. నేను పిల్లలకి నేనే ఉపదేశం చేస్తా, వారికి అధికమైన విశ్రాంతి కలుగుతుందని దేవుడు చెప్తున్నాడు. అయితే మనం చేయాల్సిన పనులు కూడా మనం చేయాలా, వాళ్ళకి నేర్పించాల్సిన మార్గాలు నేర్పించాలా. నడవలసిన వారికి నేర్పు, పెద్దవాళ్ళకు తొలగిపోవడానికి. కొంచెం పెద్దవాళ్ళైనాక మోసేలాగా లేకపోతే సంసార్ లాగా కొంచెం తొలగిపోయే పరిస్థితి ఉంటుంది. అంటే శరీరంతో రియాక్ట్ అయితే అగ్ని మార్గాన్ని వదిలిపెట్టే పరిస్థితి. కానీ దేవుడు వారి విషయమే ఉద్దేశించిన ఉద్దేశాల్లోకి వారిని తిరిగి తీసుకొని వస్తాడు. అయితే తల్లిగా మీరు ప్రార్థన చేసినప్పుడు అటువంటి భారాన్ని దేవుడు మీకు అనుగ్రహించిన దాకా దేవుడు రీతిగా మీ కుటుంబాన్ని పిల్లల్ని దీవించున్నారు. ప్రార్థన. మా ప్రభా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామం మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఆయన మరి పిల్ల ప్రవర్తన విషయమే తల్లిదండ్రులు ఎంతో మందికి తండ్రి ఎంతో దుఃఖం, ఎంతో బాధ, మరి మాట వినక దేవుని మార్గాల్లో నడుచుకుంటా, దేవుని మన వెనక రాక, బైబిల్ చదవక, ప్రార్థన చేయక మరి ఉన్నప్పుడు తల్లి ఎంతో కన్నీటితో ప్రార్థన చేసుకుంటారు. రక్షణ లేని భర్తలు ఉంటారు, బంధువులు ఉంటారు తండ్రి, ఎంతో ఒకరికైతే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. రక్షణ లేని దేశస్తులు మరి వీళ్ళు కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిలో కూడా ఎంతో మంది నేను నమ్మకుండా ఉంటున్నారు, నేను మెస్సియాగా అంగీకరించకుండా ఉంటున్నారు. అటు వారి మన నేత్రాలు కూడా మీరు తెరవండి. ఇజ్రాయెల్లో ఉంటున్నాం మా సహోదరుల కొరకు వందనాలు. వాళ్ళకు వారికి వీసాలు అవసరమా మీరు గ్రాంట్ చేయండి తండ్రి. నాయన మరి వాళ్ళకు వారిని కూడా మీరు సీజ్ చేయబడినట్లుగా మన పరిస్థితులు కూడా అవన్నీ కూడా మీరు విడుదల చేయమని ప్రార్థిస్తుంటున్నాం. కొన్నిసార్లు వాళ్ళు ఇండియాకి వచ్చి పిల్లలు చూసుకోవాలని ఆశ ఉంది. ఆ విషయంలో కూడా మీరు కృప చూపించుకొని ప్రార్థిస్తుంటున్నాం. మరి వాళ్ళకి అవసరతలు ఉన్నాయో దేశాలు ప్రేమ సహోదరులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాలన్నింటినీ కూడా మీరు రక్షించండి. నేను ఇటువంటి పోవాల్సి ఆ దృక్పథంలోకి వాళ్ళ కుటుంబాలను నడిపించుకొని మరి కొంతమంది వారు దూరంగా వేరే కంట్రీస్ లో కూడా పనిచేసుకుంటున్నారు. వారు మీరు తోడుగా ఉండమని ప్రారంభిస్తున్నారు. పిల్లలు చదువుకుంటున్నారు, చదువులో జ్ఞానం అనుగ్రహించండి. అదే సమయంలో ఆత్మీయమైన జ్ఞానంలో కూడా వృద్ధి బిడ్డలకు అనుగ్రహిస్తామని ఎవరు వాళ్ళని చూస్తున్నారు ప్రభు మార్గాలు వారు నడిపించే విషయంలో శ్రద్ధ తీసుకోవడానికి ఆయన చేయాలి. వేసినామం పేట ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవునికి మహిమను కలుగును గాక. చక్కని మనము